ఈ వీడియోలో పోటీ పరీక్షలకు అతి ముఖ్యమైన ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 రిపోర్టు గురించి తెలుసుకుందాం. ఎన్ఎఫ్హెచ్ఎస్ అనగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. భారతదేశంలో ఆరోగ్యం, పోషణ, జనాభా, కుటుంబ సంక్షేమం వంటి అంశాలపై సమాచారం సేకరించే అతిపెద్ద సర్వే. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వే 2023-24లో నిర్వహించబడింది. ఈ రిపోర్టు మే 29, 2026న విడుదల చేయబడింది. దీనిని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ నిర్వహించింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లోని ముఖ్యాంశాలు: మాతృ ఆరోగ్యంలో పురోగతి. గర్భిణీలకు ఏఎన్సి సేవలు 95.9%కి పెరిగాయి. మొదటి త్రైమాసికంలో నమోదు 70% నుండి 76.2%కి పెరిగింది. ఈ విధంగా మాతృ ఆరోగ్యంలో పురోగతి కనిపించింది. సంస్థాగత ప్రసవాలు. సంస్థాగత ప్రసవాలు అనగా ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు. ఇవి ఎన్ఎఫ్హెచ్ఎస్ 5తో పోలిస్తే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో పెరిగాయి. 88.6% నుండి 90.6%కి పెరిగాయి. పిల్లల ఇమ్యునైజేషన్. ఫుల్ ఇమ్యునైజేషన్ 83.8% నుండి ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో 87.1%కి పెరిగింది. 12 నుండి 23 నెలల పిల్లల్లో 96% కంటే ఎక్కువ మంది కనీసం ఒక టీకా అయినా పొందారు. పోషకాహార పరిస్థితుల్లో మెరుగుదల ఏర్పడింది. పిల్లల్లో స్టంటింగ్ అనగా వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం. ఇది ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో 35.5% ఉండేది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6కి 29.3%కి తగ్గింది. సివియర్ వేస్టింగ్ 7.7% నుండి 5.2%కి తగ్గింది. అండర్ వెయిట్ పిల్లల శాతం కూడా తగ్గింది. సంతానోత్పత్తి రేటు టీఎఫ్ఆర్, టోటల్ ఫర్టిలిటీ రేట్ అనగా ఒక మహిళ తన జీవిత కాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపే సూచిక. భారతదేశం మొత్తంలో సంతానోత్పత్తి రేటు 2.0గా ఉంది. ఇది రీప్లేస్మెంట్ లెవెల్ 2.1%కి చాలా దగ్గరగా ఉంది. మహిళలలో సాధికారత పెరిగింది. ఇంటర్నెట్ ఉపయోగించే మహిళల శాతము 33.3% నుండి 64.3%కి పెరిగింది. పురుషుల్లో ఇది 80.5%కి చేరింది. ఆరోగ్య బీమా కవరేజ్ కలిగిన కుటుంబాల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్, పిఎంజేఏవై వంటి పథకాల ప్రభావము ఇందులో కనిపించింది. అయినప్పటికీ ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో కొన్ని సవాళ్లు ఉన్నాయి. 6 నుండి 23 నెలల పిల్లల్లో కేవలం 15.3% మందికే తగిన పోషకాహారం లభిస్తుంది. మిగిలిన పిల్లలకి సరైన పోషకాహారం లభించడం లేదు. అదేవిధంగా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా 63.7% నుండి 55.8%కి తగ్గింది. సిజేరియన్, సి-సెక్షన్ ప్రసవాలు పెరిగాయి. ఇది ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో 21.5% ఉండేది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6కి వచ్చేసరికి 27.2%కి పెరిగింది. ఈ సి-సెక్షన్స్ ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంది. ఎగ్జామ్కి ముఖ్యమైన అంశాలు ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి అంశాలు: టీఎఫ్ఆర్ 2.0, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 90.6%, ఏఎన్సి కవరేజ్ 95.9%, ఫుల్ ఇమ్యునైజేషన్ 87.1%, ఉమెన్ ఇంటర్నెట్ యూసేజ్ 64.3%. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 నివేదిక ప్రకారం భారతదేశంలో మాతృ శిశు ఆరోగ్యం, ఇమ్యునైజేషన్, పోషణ మరియు మహిళలలో సాధికారత గణనీయమైన పురోగతి నమోదైంది. పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉన్న ఈ ముఖ్యమైన అంశాలు: ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 విడుదల 29 మే 2026. ఇది సర్వే కాలం 2023-24కి సంబంధించినది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 నోడల్ ఏజెన్సీ ఐఐపిఎస్ ముంబై. మొత్తం కుటుంబాలు 6.79 లక్షల కుటుంబాలు కవర్ అయ్యాయి. జిల్లాలు 715 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6లో ముఖ్యమైనవి అంశాలు: టీఎఫ్ఆర్, టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.0, పూర్తి ఇమ్యునైజేషన్ 87.1%, సంస్థాగత ప్రసవాలు 90.6%, ఏఎన్సి కవరేజ్ 95.9%,
మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం 64.3%. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనగా తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలది శాతం 55.8%. సి సెక్షన్ ప్రసవాలు 27.2%. ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదిక అనేది సాధారణంగా ప్రతి సంవత్సరం నిర్వహించరు. దీన్ని 3 నుండి 5 సంవత్సరాల వ్యవధిలో నిర్వహిస్తారు.